ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో పోలీసులు ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అప్పటి వరకు నిరసనలు, సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండాని హెచ్చరించారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో పోలీసులు ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అప్పటి వరకు నిరసనలు, సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అంటే తిరుపతి జిల్లా మొత్తం కూడా పోలీస్ సెక్షన్ 30 కింద అయితే మాత్రం ఒక అలర్ట్ అయితే మాత్రం ఇష్యూ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క తిరుపతి జిల్లా మొత్తం అంతా కూడా 25వ తేదీ నుంచి కూడా రేపు నెల వరకు ఒక సెక్షన్ 30 యాక్ట్ కింద అయితే మాత్రం మొత్తం అంతా కూడా ఒక అలర్ట్ అయితే మాత్రం సుబ్బారెడ్డి అయితే మాత్రం నెలకొల్పిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఇప్పటి వరకు చూసుకుంటే పోలీసు శాఖకు సంబంధం లేకుండా ఏ కార్యక్రమాలు జరిపినా సరే, లేదా ఒకవేళ మీటింగ్లు కానీ, ర్యాలీలు కానీ, ఏదైనా కార్యక్రమాలు జరపాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకొని చేయాలి. ఒకవేళ అనుమతులు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అయితే మాత్రం అమల్లోకి వస్తాయి అనేసి కూడా ఎస్పీ సుబ్బారాయుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇది నిన్నటి నుంచి అంటే 25వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుంది. ఈ యొక్క తిరుపతి వరకే కాదు, తిరుపతి జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా ఈ యొక్క సెక్షన్ 30 కింద ఈ యొక్క అమలు పరుస్తున్నాం అనేసి కూడా చెప్పారు. దీని ద్వారా అంటే రేపు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నిమిత్తం కూడా తను తిరుమల చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అంతా కూడా ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్ లో నుంచి జగన్ కూడా బయట రావాలి అనేసి కూడా దీని కిందకే వస్తుందనేసి డిఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు కొంచెం ఉద్రిక్తత వాతావరణాలంతా కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాము. సో దీని ద్వారానే కఠినమైనటువంటి శిక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయనేసి డిఎస్పీ కూడా తెలిపారు. ఇక ఈ రోజు ఇది సంబంధించి అయితే మాత్రం బీజేపీ చేసినటువంటి ఒక ప్రకటనతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అనేసి కూడా ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. దీని ద్వారా అలర్ట్ అయినటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ అయితే మాత్రం ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా రాబోతున్నాయి. అందువల్ల కూడా ఎలాంటి కార్యక్రమాలు జరపాలన్నా కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కూడా ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు అయితే తప్పనిసరి అనేసి మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీస్ యాక్ట్ 30 అనేది మొత్తం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారానే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలు కానీ, సభలు కానీ, బహిరంగ సభలు కానీ ఏది చేసుకోవాలన్నా కూడా పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి అయితే చేర్చాలి. ముందస్తుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ శాఖకు ఒక డిక్లరేషన్ పత్రం అయితే ఒకటి ఇస్తారు. దాన్ని తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇచ్చినటువంటి టైమింగ్ లో మాత్రమే ఆ కార్యక్రమాలు జరపాలి అనేసి ఎస్పీ సుబ్బారాయుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ దీనికి విరుద్ధంగా కానీ చేస్తే మాత్రం వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు అయితే అమలు చేస్తాం అనేది కూడా చెప్తున్నారు. సో రేపు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ముందుగా ఇప్పటికి ఎస్పీకి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా లేఖలు అందించారా లేదా అన్న విషయం అయితే మాత్రం డిఎస్పీ అయితే ఇంకా వెల్లడించలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్న తరుణంలో కూడా తిరుపతి సిటీ అంతా కూడా హై అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కూడా కొంతమందిని ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. వీళ్ళంతా కూడా పోలీస్ శాఖకు ఎటువంటి
రాతపూర్వకంగా కూడా ఒక పత్రం కూడా ఇవ్వకుండా వాళ్ళు రేపు ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి అలిపిరి దగ్గరికి వస్తారనే ఒక సమాచారంతో వారిని హౌస్ అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పోలీస్ యాక్ట్ 30కి సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఉంది కాబట్టి ఈ యొక్క పరిస్థితులంతా మా చేతుల్లోకి తీసుకొని తిరుపతి జిల్లా మొత్తం అంతా కూడా శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నాము. వాళ్ళ హౌస్ అరెస్ట్ అయితే మేము చేసామనేసి కూడా డిఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి పోలీసుల దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకొని అలాగే ఈ యొక్క డిక్లరేషన్ అనేసి తిరుమల టెంపుల్ సంబంధించినటువంటి అన్ని మతస్థులు హిందూ ధార్మిక సంస్థకు సంబంధించి ఒక నమ్మకంతో కూడా ఒక డిక్లరేషన్ పత్రం అయితే ఒకటి ఇస్తారు. దానికి కూడా పెడతారా లేదా అనేసి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో అందుకోసం అనేసి తిరుపతి సిటీనే కాకుండా తిరుపతి జిల్లా మొత్తం కూడా ఈ యొక్క యాక్షన్ అయితే మాత్రం అమల్లోకి తెచ్చామనేసి తిరుపతి ఎస్పీ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను అయితే మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రేపటి నుంచి కూడా ఈ యొక్క పోలీస్ యాక్ట్ 30 అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉంటుంది అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది వైశాలి. అలాగే తిరుమల తిరుపతి సంబంధించి అయితే మాత్రం నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చినా కూడా ముందుగా ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వారి యొక్క తిరుమలలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్న దానిపైన కూడా కొద్దిగా వాళ్ళకైతే మాత్రం పర్మిషన్స్ అయితే ఇస్తారు, లేదా కొంతమందికి ఇవ్వకుండా ఉంటారు. దాన్ని బట్టే వాళ్ళు తిరుమలకు చేరుకోవాలి అనేది కూడా ఎస్పీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఒక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయకూడదు అనేసి ఆంక్షలు కూడా ఎస్పీ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం రేణుగుంటకు సంబంధించి కూడా చూసుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కొంతమంది పోలీసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాక ముందుగానే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అలిపిరి, తిరుమల, తిరుపతి మొత్తం ఈ యొక్క సిటీకి సంబంధించి అంతా కూడా హై అలర్ట్ తో పోలీసులతో బందోబస్తుగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బీజేపీ నాయకులు మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఈ హిందూ ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి ఎలాంటిదైనా సరే ముందుగా మాకు ఒక పర్మిషన్ లెటర్ ఒకటి తీసుకున్న తర్వాత ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ ఓకే అయిన తర్వాతనే మీరు రోడ్డు మీదకి రావాలి, లేదంటే మాత్రం మీకు కూడా కఠిన చర్యలు అయితే తీసుకోబడతాయనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక బీజేపీ, టీడీపీ, ఇక వైఎస్ఆర్సీపీ, ఇక జనసేన నాయకులకు అందరికీ కూడా ఒక నోటీసు రూపంలో కూడా పంపించినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వైశాలి. అంటే జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో ఆంక్షలు విధించడంపై మరి వైసీపీ నేతలు ఏమంటున్నారు? వైశాలి అంటే ఇప్పటికే కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు అయితే హౌస్ అరెస్ట్ అయితే చేశారు. అక్కడ హౌస్ అరెస్ట్ చేసి కూడా కొంతమంది కానిస్టేబుల్ తో కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది వైసీపీ నాయకులు వెర్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే మా మీద కక్షి సారింపు వల్లనే ఇలా చేస్తుంది అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఇదే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల్ని బయట రానికపోవడం, రేపు వాళ్ళ అధినాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఉండటం, ఈ నేపథ్యంలోనే ఈ యొక్క హౌస్ అరెస్టులు కూడా చేశామని పోలీస్ శాఖ నుంచి అయితే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో కూడా ఎటువంటి చర్యలు అయితే చేపడుతున్న దానివల్ల ఎన్డీఏ ప్రభుత్వం అయితే భయపడుతుంది మా నుంచి అనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి పోలీసులు కూడా వెళ్ళిపోవాలి, ఇక్కడ మాకు బందోబస్తు అవసరం లేదు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన పని లేదు, మేము శాంతియుతంగా కూడా మా నాయకుడితో పాటు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేసి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తామని మాత్రమే చెప్పాం. కానీ ఇంకొకటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే మేము చేయము అనేసి ముఖ్య నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ 25వ తేదీ నుంచి కూడా ఈ యొక్క పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి రావడంతో పాటుగానే అందరినీ కూడా అదుపులోకి తీసుకొని అంటే వాళ్ళ ఇంటిలోనే పోలీసులంతా కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చిన దానికి కూడా కొంతమంది నిన్న ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాల్లో చూసుకొని ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారు, పర్మిషన్ లేకుండా తీసుకున్నారు, అటువంటి నాయకులకు మాత్రమే హౌస్ అరెస్ట్ చేశాము, మిగతా వారికి పర్మిషన్ తీసుకున్న తర్వాత మేమైతే వాళ్ళని రిలీజ్ కూడా చేస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటి వరకు పోలీస్ శాఖను కూడా సంప్రదించలేదు. కానీ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంది, తన వల్లనే కొంతమంది నాయకులు కూడా వస్తారు, దీని ద్వారా చాలా గొడవ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉంది అనేసి కూడా
తనను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం తిరుపతిలో కొంతమంది ముఖ్య నేతల్ని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ఇక ఎయిర్పోర్ట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అన్నది కొద్దిగా ఉత్కంఠంగా కనిపించినటువంటి పరిస్థితి. 28 దర్శనం చేసుకుంటారు. 27వ తేదీ అంటే రేపు తిరుమలకి రానున్న నేపథ్యంలో కూడా తిరుపతి మొత్తం అంతా కూడా కొద్దిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వైశాలి.